నిమిషం కొంచెం విజువల్ తీసుకునేంత వరకు. అదే అదే ఫస్ట్ వాడు కిందది ముచ్చు మరి కొంచెం వెనకాల 2 నిమిషాలు. నమస్కారం. రాయలసీమ రతనాల సీమ, ఇది అందరం బుక్లో చదివి ఉంటాం, పెద్దలు చెప్పగా విని ఉంటాం, పురాణాల్లో కూడా పెద్దలు చెప్పగా వినే ఉంటాం. కాకపోతే మా తరం వాళ్ళు మీ తరం వాళ్ళు ఎవరు అయితే రత్నాలు అయితే రాయలసీమలో ఎవరు చూసిండే దాఖలాలు అయితే లేవు. వాడు మనం చూస్తుండేది ఏంది, ఎండిపోయిన చేలు, రాళ్ళు, అంటే రాయలసీమ రాళ్ళ సీమలాగా కనిపిస్తూ ఉంది. దీనికి ఇప్పుడు స్టేట్ ఆంధ్ర రాష్ట్రం అనేటువంటి సంయుక్త రాష్ట్రం ఉన్నప్పటి నుంచి బైఫర్కేషన్ వరకు తీసుకుంటే ఎప్పటికీ రాయలసీమ అనేటువంటిది మిగతా ప్రాంతాలతో పోలిస్తే వెనకబడిన ప్రాంతం. ఎందుకు వెనకబడిన ప్రాంతం అంటే మన రాయలసీమకి వర్షాభావ ప్రాంతం ఉంది, వర్షాలు తక్కువ ఉన్నటువంటి ప్రదేశం, అదేవిధంగా ఎలాంటి జీవనదులు లేనటువంటి మన రాయలసీమ. సో దానివల్ల ఏమవుతుందంటే భూగర్భ జలాలు అనేటువంటివి మనకు తగినంతగా అందుబాటులో లేవు. భూగర్భ జలాలు అందుబాటులో ఉంటేనే మనకు పంటలు బాగా పండుతాయి, ఆ ప్రాంతము బాగా అభివృద్ధి చెందేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. అది లేదు కాబట్టే మన బ్రిటిష్ కాలం నుంచి మన దగ్గర ఉన్నటువంటి ఈ కరువు పరిస్థితులను చూసి అప్పటి నుంచి బ్రిటిష్ వారి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి కొంతమంది నాయకులు, కొంచెం చిత్తశుద్ధి ఉండే నాయకులు కొన్ని ప్రాజెక్టులను తీసుకొని వచ్చి రాయలసీమకు ఉన్నటువంటి భవిష్యత్తును మార్చడానికి వారి వంతు వారు కొందరు ప్రయత్నం చేయడం జరిగింది. అందులో కూడా చూసుకుంటే అక్కడ ఒక చార్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ చార్ట్లో ఎవరెవరు రాయలసీమకు ఎంతవరకు మేలు వచ్చే విధంగా ప్రాజెక్టులు అనేటువంటివి తీసుకొచ్చినారు అని చెప్పి క్లియర్ కట్గా చూపించడం జరిగింది. ఇది వచ్చేసి నేనేదో నా చేతికి వచ్చినట్టు రాసినది కాదు, మొత్తం ఆన్లైన్లో సెర్చ్ చేసి ఎవరెవరు ఏ ప్రాజెక్టు మొదలు పెట్టారు, ఏ పూర్తి చేశారు, ఏ సంవత్సరంలో మొదలైంది, ఏ ఏ పరివాహ ప్రాంతంలో అది దాని లాభాలు అనేటువంటి ఉన్నాయనేటువంటి మొత్తం క్రోడీకరించి ఒక మ్యాప్ని తయారు చేయడం జరిగింది. అక్కడ తీసుకున్నట్టయితే తెలుగు గంగా, మొట్టమొదట తెలుగు గంగా ప్రాజెక్ట్. ఈ తెలుగు గంగా ప్రాజెక్ట్ని అప్పట్లో ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టి త్రాగునీటి కోసం, అంటే ఇంటర్ స్టేట్ కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడుకు సంబంధించి త్రాగునీటి కోసము అప్పట్లో ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టి దాన్ని పూర్తి చేయడం జరిగింది. దాని తర్వాత హంద్రీనివాస్ సుజల స్రవంతి. ఈ హంద్రీనివాస్ సుజల స్రవంతికి మొత్తం కాన్సెప్ట్ అంతా రూపొందించినది సర్ ఆర్థర్ కాటన్. ఈయన రూపొందించిన తర్వాత మన ఎన్టీఆర్ రామారావు గారు దానికి సంబంధించినటువంటి అనుమతులు, ప్రణాళిక అంతా సిద్ధం చేయడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దానికి సంబంధించిన మేజర్ వర్క్ అంతా పూర్తి చేసి జాతికి అంకితం చేయడం జరిగింది. నెక్స్ట్ కూడా తీసుకుంటే గాలేరు నగరి జిఎన్ఎస్ఎస్. ఆ జిఎన్ఎస్ఎస్ కూడా అప్పుడు జలయజ్ఞంలో భాగంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2005వ సంవత్సరం నుంచి మొదలుపెట్టి ఇప్పటికి వరకుగా కంటిన్యూగా జరుగుతూ ఉంది దానికి సంబంధించి. ఇంకొకటి కేసీ కెనాల్, కడప కర్నూలు కెనాల్ సంబంధించి దీన్ని మొదట సర్ ఆర్థర్ కాటన్ గారు బ్రిటిష్ టైంలో మొదలుపెట్టి దాన్ని త్రాగునీటికి సంబంధించి, కడపకి కర్నూలుకి సంబంధించి త్రాగునీటికి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ అది కూడా బ్రిటిష్ కాలంలో పూర్తి చేయడం జరిగింది. దాని తర్వాత వెలిగొండ ప్రాజెక్టు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టి 2004 సంవత్సరం మొదలుపెట్టి దాన్ని కూడా పూర్తి చేయడం జరిగింది. ఇంకా శ్రీశైలం ఎస్ఎల్బిసి, ఎస్ఆర్బిసి ఇవి రెండు వచ్చేసి మొదట ఎన్టీఆర్ గారు దాన్ని ప్రారంభిస్తే తర్వాత జలయజ్ఞంలో భాగంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని పూర్తి చేయడం జరిగింది. ఇంకా తుంగభద్ర లో లెవెల్ కెనాల్, హై లెవెల్ కెనాల్ ఇవి రెండు గ్రావిటీకి సంబంధించినటువంటి
కెనాల్స్. ఇవి బ్రిటిష్ కాలంలో సర్ ఆర్థర్ కాటన్ గారు అప్పట్లో చేయడం జరిగింది. ఇక లాస్ట్కి వస్తే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. దీని గురించి కాంట్రవర్సీ ఇప్పుడు జరుగుతున్నటువంటి దీని గురించి మళ్ళా చర్చిస్తాం. ఈ మొత్తం లిస్టులో మీరు కూడా చూసుకుంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు, దివంగత నేతలు ఎన్టీఆర్ గారు ఉన్నారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ప్రస్తుతం ఉన్నటువంటి మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎక్కడ ఎదుర్కొన్నా కూడా 4 దఫాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ దాఖలాలు కూడా లేవు. మంత్రి నివాస్ ఉజ్వల స్రవంతి దగ్గర అప్పుడు ఎన్టీఆర్ గారు మొత్తం దానికి ప్రణాళిక దానికి సంబంధించినటువంటి అనుమతులన్నీ తీసుకొచ్చిన తర్వాత అప్పుడు జరిగిన రాజకీయ పరిణామాల్లో చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచి అదే గడపలు తీసుకొచ్చి ఇక్కడ అందరికీ వారికి ఉన్న ఫౌండేషన్ వేయడం జరిగింది. ఫౌండేషన్ మాత్రమే వేసినాడు, దాని తర్వాత అంతా రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకుంటూ ఉంటారు, ఆ పేరు కనపడాలని వ్యక్తి కోసం మనం వెతకాల్సిన అవసరం లేదు. మనకి అందరికి చూస్తే తెలుస్తుంది, బ్రిటిష్ వాళ్ళే చాలా బాగా చేసినారు మన కోసం. ఏదో మన పట్టాలని వాళ్ళు ఎత్తుపోయినా కూడా మన బాధ చూసి కొంచెం నీళ్ళు అన్న అవసరం వీళ్ళకి రాయలసీమలో, కానీ వాళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధి కూడా మన విజనరీకి లేకుండా పోయింది. అది దానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులు రాయలసీమకి ఎవరు ఏం చేశారు అనే దానికి సంబంధించి. ఇంకా నెక్స్ట్ కూడా తీసుకుంటే ఇప్పుడు జరిగే మేజర్ ఇష్యూ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్. ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో మొదలుపెట్టి, ఎందుకు రాయలసీమకు పడుతున్నటువంటి బాధలు కరువు ప్రాంతం కాబట్టి రాయలసీమ అన్ని ప్రాంతాలకు నీటి అనేటువంటి సమృద్ధిగా ఉంటేనే అన్ని ప్రాంతాలు ఈక్వల్గా డెవలప్ అవుతాయనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 3,500 కోట్ల ప్రణాళికతో ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన తర్వాత ఎన్నో అడ్డంకులు, ఒక పక్క తెలంగాణ వాళ్ళకు చెప్పి కేసులు వేయించడం, ఇంకో పక్క ఆంధ్రాలోని టీడీపీ వాళ్ళు పోయి కేసులు వేయడం. దీనికి అనుమతులు లేవు, గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి ఎలాంటి పర్మిషన్స్ లేవు, ఈసీ లేదు, అది లేదు, ఇది లేదని చెప్పి ప్రతిసారి వెళ్ళి దాన్ని ఆఫ్ చేయడానికి ప్రయత్నం చేసినారు. అయినా కూడా మనం భగీరథుడు విడిచిపోయినాం. గంగా నదిని తీసుకోవడానికి భగీరథుడు ఎంత కష్టపడి గంగా జలాన్ని శివుని తలపై నుంచి తీసుకొచ్చి అందరినీ నార్త్ ఇండియాని ఏ విధంగా డెవలప్ చేయడం జరిగిందో అదే విధమైనటువంటి పట్టుదల అపర భగీరథులాగా ఎన్ని అడ్డంకులు సృష్టిస్తా ఉన్నా కూడా, అంటే కేంద్రంలో మనకు ఆ గవర్నమెంట్తో ఎలాంటి భాగస్వామ్యం లేకపోయినప్పటికీ సఖ్యతతో వారిని ఒప్పించి పర్మిషన్స్ తీసుకోవడం, దాన్ని పాలని పునఃప్రారంభించడం, మనం పునఃప్రారంభించడం, వీళ్ళు మళ్ళీ కేసులు వేయడం, ఇదే జరుగుతూ ఉంది. సో ఆ విధంగా ఒక అపర భగీరథులాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉంటే, యజ్ఞాన్ని విఫలం చేయడానికి సంబంధించి రాక్షసులు ఏ విధంగా అయితే ఆపుతారో ఆ విధంగా మన చంద్రబాబు నాయుడు గారు దానికి వాళ్ళకి సంబంధించిన కూటమి ఆ విధంగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంత చేస్తూ ఉంటే పోయి ఆయన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా, అప్పుడు క్లోజ్డ్ రూమ్లో లాక్లు వేసుకొని ఇద్దరు ఏదో డిస్కస్ చేసుకుని, ఏం డిస్కస్ చేసుకున్నారో ఏమో మరి. ఆయన ఏమన్నాడు అసెంబ్లీలో, ఆయనతో జరిగిన డిస్కషన్లో నేను ఆపమన్నాను, ఆయన ఆపినాడు అని చెప్పినాడు. నాకు తెలిసి అది కూడా జరిగిండదు. చంద్రబాబు నాయుడు గారే పోయి చెప్పింటాడు ఏమని, నేను 4 దఫాలుగా చేయలేనిది జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో వచ్చి మొత్తం చేసేస్తున్నాడు. ఒక చీఫ్ మినిస్టర్ ఒక దఫాలోనే మొత్తం చేసి పేరు కొట్టేస్తున్నాడు. నా పేరు చెడిపోయినా పర్వాలేదు, ఆ ప్రాజెక్ట్ ఆపి చేసేసేయండి, ఎక్కడ ప్రాజెక్ట్ పూర్తయితే జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుందని చెప్పి ఈయన అడిగింటాడు. ఆయన దాన్ని ఆపేసింటాడు. ఆ విధమైనటువంటి బుద్ధితో ఒక పక్క రాయలసీమను రత్నాలసీమగా చేయాలని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తే, దాన్ని రాయలసీమను ఎత్తిపోయేదానికి ఇద్దరు క్లోజ్ రూమ్లో పథకం వేసుకోవడానికి ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఇక్కడ ఒక డెమాన్స్ట్రేషన్ చూపిస్తాను నీకు, అంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఎంత అవసరము, రాయలసీమ ప్రాంతానికి ఎంతవరకు ఇది ఉపయోగపడుతుంది అనేది ఒక లైవ్గా డెమాన్స్ట్రేషన్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఇటు పక్క వచ్చేసి తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని ప్రాజెక్టులు చూడండి ఎంత ధారాళంగా పంప్ చేస్తూ ఉన్నాయి. అటుపక్క చూపించు పోతిరెడ్డిపాడుకి సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్, అది మున్సిపాలిటీకి సంబంధించినది. ఇటు పక్కన పాలమూరు రంగారెడ్డి, అది ఎంత రేట్లో పంప్ చేస్తూ ఉన్నాయి. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది మనకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది
దాని అవసరం ఎంతనో రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ఎంత అవసరం అనేటువంటిది ఈ డెమాన్స్ట్రేషన్ ద్వారానే అందరికీ అర్థమవుతా ఉంది. ఇంత జరుగుతూ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వారి బృందాలను పంపించి ఇది డబ్బుల కోసమే ఈ విధంగా చేస్తున్నారు, ప్రాజెక్టులు కట్టిస్తున్నారు అని చెప్పి మీడియా ముఖంగా అందరితో చెప్పిస్తూ ఉన్నారు. నిజంగా డబ్బుల కోసమే చేసే వ్యక్తి అయితే ఇన్నిసార్లు మీరు అడ్డం పడుతున్నా కూడా మళ్ళీ దాన్ని తెప్పించాలనే తాపత్రయం ఎందుకు ఉంటుంది? ఒకసారి ఏదో మీరు అడ్డం పడగానే సరే డబ్బులు ఏదో వచ్చేసింది అని చెప్పి ఊరుకోవచ్చు కదా. చిత్తశుద్ధితో రాయలసీమ ప్రాంతానికి మేలు చేయాలనే మనస్సుతో ఒక దృఢ సంకల్పంతో ఉన్నాడు కాబట్టి మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా దాన్ని సత్ఫలితాలు రాయలసీమకు అందించాలనేది జగన్మోహన్ రెడ్డి గారి వారి మనసు. ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారు మీరు ఆ ప్రాజెక్టును పూర్తి చేయండి. ఆ ప్రాజెక్టు మీ పేరే పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వచ్చిందని ప్రజలు నమ్ముతారని మీరు భయపడతా ఉన్నారో దానికి మీ పేరే చంద్రన్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనే పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ దాన్ని పూర్తి చేయండి. అక్కడ ఏదో తెలంగాణకు తాకట్టు పెట్టి వచ్చి ఇక్కడ రాయలసీమను ఎడారి ప్రాంతంగా మార్చొద్దు. దాన్ని పూర్తి చేసి దాని ఫలితాలను జాతికి అంకితం చేయండి.